సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బిల్వా స్టూడియోస్ బ్యానర్ మీద నిఖిల్ ఎం గౌడ నిర్మించిన సినిమా జిన్. ఈ మూవీలో అమితారావు, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాథ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాపై అంచనాలైతే పెరిగాయి ట్రైలర్ తో. మరి అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుందో లేదో సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, ఒక కళాశాల భవనం, అందులో లైబ్రరీస్ లో ఒక కుర్రాడికి కొన్ని వింత వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇదే టైంలో నలుగురు యువకులు పరీక్ష రాసేందుకు భూతనాల చెరువు దాటి జ్ఞాన వికాస్ కాలేజ్ కి వెళ్తారు. ఆ యువకులకు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ అనుకోకుండా ఇరుక్కుపోతారు. తర్వాత వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, అసలు ఆ భవనంలో ఏముంది, చివరికి వాళ్ళు బయటకు వచ్చారా లేదా అనేదే మిగిలిన స్టోరీ. అయితే హర్రర్ కామెడీ సినిమాలను డీల్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అన్ని రకాల ఎలిమెంట్స్ ఏది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తగిన మోతాదులో తెరకెక్కిస్తేనే ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. జిన్ సినిమా విషయంలో దర్శకుడు చిన్మయ్ రాయ్ మంచి మార్కులు కొట్టేశాడు. ముందుగా ఒక యువకుడి కాలేజీ భవనంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సినిమా ఓపెన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా నలుగురు యువకులు, వారి అల్లరి చేష్టలు, అయితే విరామం వరకు వారికి ఏర్పడ్డ ప్రమాదం గురించి తెలుసుకుంటారు. అలా వారు ఆ భవనం నుంచి ఎంతకీ బయటకు పడలేకపోతారు. అలాంటి టైంలో ఒక చిన్న ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగించిన విధానంతో తర్వాత ఏం జరుగుతుంది అనే దానిపై ప్రేక్షకులను ఎంగేజ్ చేశారు. సెకండ్ హాఫ్ లో జిన్ ఎంట్రీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఆ కళాశాల భవనం హిస్టరీ, అందులో ఉన్న ఆత్మల గురించి ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా సెకండ్ పార్ట్ కు మించి లీడ్ ఇచ్చేలా జిన్ సినిమాను ముగించిన తీరైతే బాగుంది. జిన్ మూవీ సాంకేతికంగా అందరిని మెప్పించేలా ఉంటుంది. సునీల్ కెమెరా పనితనం బాగుంది. అలెక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కొన్ని చోట్ల చుచ్చుపడేలా చేశారు. హారర్, మిస్టరీ, కామెడీ, థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. నవ్విస్తూ భయపెట్టడంలో మేకర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక లొకేషన్ సెట్స్ ని గమనిస్తే ఈ మూవీకి నిఖిల్ బాగానే ఖర్చు పెట్టారు. నిర్మాత పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ పై కనిపిస్తోంది. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అమిత్ రావు తన నటనతో మెస్మరైజ్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత అతని ఎంట్రీ అయితే అదిరిపోయింది. కొన్ని సీన్స్ లో కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించాడు. అంతేకాదు, అది కాకుండా తన పాత్రలో జీవించేశారు. ఇక పర్వేజ్ సింబా తన యాక్టింగ్ తో మెప్పించారు. తెలుగు ఆడియన్స్ కి వీళ్ళు కొత్త వాళ్ళైనా కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉండడం కలిసొచ్చే అంశమని చెప్పాలి. హీరో ఫ్రెండ్స్ బృందం, పోలీస్ అధికారి, ఇలా అందరు తమ పాత్రలకి న్యాయం చేసేశారు. ఫైనల్ గా చెప్పాలంటే నవ్విస్తూ భయపెట్టే సినిమానే ఈ జిన్.